యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. అందరూ మకానా అంటే ఓకే. ఇదొక రకమైన పాప్‌కార్న్ ఏమో అని నేను కూడా ఫీల్ అయ్యా. అసలు ఏంటి మకానా? మీరు చెప్పినట్టు ఇదొక రకమైన పాప్‌కార్న్ అంటున్నారు గదా! ఐ కెన్ ఆల్సో సే థట్ ఇది ఒక రాయల్ కుజిన్ ఆఫ్ పాప్‌కార్న్ టైప్ అనుకోవచ్చు. ఇది బేసిక్‌గా లోటస్ సీడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. ఫాక్స్ నట్ ఇంకా లోటస్ సీడ్. మనకి ఇది పాండ్స్‌లలో దొరుకుతుంది. సో, దీనికి ఒక పెద్ద ఏషియన్ స్టోరీయే ఉంది. దిస్ ఈస్ ఎన్ రాయల్ హెరిటేజ్ సూపర్ ఫుడ్ అనమాట. ఏషియన్ స్టోరీ. అంటే అది ఏషియన్. ఇప్పుడుది కాదు ఈ స్నాక్. లేదు. కాదు. మనకు 4 యుగాలున్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. కలియుగంలో. ఇదొచ్చేసి మన రామాయణం కాలంలో లైక్ త్రేతాయుగంలో సీత స్వయంవరం అవుతుంది గదా! సీత వాళ్ళది జనక్‌పురం అనమాట. అది మన ఇండియా, నేపాల్ బార్డర్‌లో ఉంటుంది. సో, బేసిక్‌గా రాముడు, మళ్ళీ గురు విశ్వామిత్ర, ఇంకా లక్ష్మణ్ గారు అందరూ స్వయంవరానికెళ్తున్నారు. ఇన్వైట్ చేస్తే ఎళ్తున్నారు. సో, అయోధ్య అనేది అది మొత్తం ప్లెయిన్ ఏరియా అనమాట. సో, అక్కడ మనకు సరియు నది ఉంటుంది. ఎక్కువ వాటర్ బాడీస్ లేవు. సో, వైల్ ట్రావెలింగ్ రాముడు, ఇంకా విశ్వామిత్ర, లక్ష్మణ్ వీళ్ళందరూ ట్రావెల్ అవుతుంటే దే సా దిస్ మిథిలా రీజియన్ అంటారు జనక్‌పురిని ఆ టైంలో. సో, వాళ్ళు అడుగడుగున దేర్ ఆర్ పాండ్స్. చిన్న చిన్న కాలువలు, పాండ్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో లోటస్ ఫ్లవర్స్, అన్ని పాండ్స్‌లలో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. దే సా దట్ అండ్ మెస్మరైజ్ అయిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళొచ్చేది మొత్తం ఫ్లాట్ రీజియన్ నుండి. ఇక్కడ చూస్తే మాత్రం మంచి మంచి బ్యూటిఫుల్ పాండ్స్ ఉన్నాయి అవన్నీ. అండ్ దాంట్లో ఏమవుతుందంటే అదే పాండ్స్‌లలో దిస్ ఈస్ ద ఓన్లీ రీజియన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. మన వరల్డ్ మొత్తంలో మఖానా ఎక్కడ పండదు. 90% ఆఫ్ మఖానా ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ బీహార్, మిథిలా రీజియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, దీనికి ఒక జీఐ ట్యాగ్ ఉంది. అండ్ దిస్ ఈస్ అ సూపర్ రిచ్ ఫుడ్. సో, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, అలా రాముడు చూసినప్పుడు దే గాట్ మెస్మరైజ్డ్ విత్ ఇట్. అండ్ వాళ్ళు అడిగారనమాట అక్కడ పబ్లిక్ ఉంటారు కదా, దే ఆస్క్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ అని. పాండ్స్‌లలోకి వెళ్ళి అదే టైంలో 3 మంత్స్ ఇది హార్వెస్టింగ్ సీజన్ ఉంటుంది. సీడ్స్‌ని తీసుకొని దాన్ని ఎండబెట్టి అండ్ దెన్ అగైన్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో ఫార్మర్స్‌కి. వాళ్ళు సీడ్స్ కలెక్ట్ చేయాలి 3 మంత్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత. మళ్ళీ బయటికొచ్చి ఎండలో ఎండబెట్టాలి. అండ్ అగైన్ పాప్ జేయాలి, ఫ్రై జేయాలి దాన్ని. 3, 4 ఫెర్టిలైజేషన్స్ ఉంటాయి. దాని తర్వాత అగైన్ పాప్ జేయాలి. ఇట్ ఈస్ అ సూపర్ రిచ్ ఫుడ్ అదే టైం నుండి. అంటే మీరింత ప్రాసెస్ చెప్తున్నారు కదా! ఈ ప్రాసెస్‌లో అంటే ఏమైనా మిషన్స్ లాంటివేమైనా వాడతారా? మిషన్స్ అనేటివి ఇప్పుడిప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. బట్ ఏషియన్ టైమ్‌లో ఇంకా రీసెంట్‌గా ఇట్స్ బీన్ ఓన్లీ 2-3 ఇయర్స్ అనమాట మిషన్స్ ఇంట్రొడ్యూస్ అయ్యి. బట్ దే ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్ ఇన్ ద మార్కెట్.